అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ బిగ్ బాస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బీబీ జోడీ సీజన్ 2 కంటెస్టెంట్స్ గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో మీ ఫేవరెట్స్ కూడా ఉండొచ్చు. కామెంట్ బాక్స్లో కొత్తగా కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరో. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ బీబీ జోడీకి రాబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. ఈ ఇద్దరు జోడీ సీజన్ 7 నుంచి రాబోతున్నారు. వీళ్ళిద్దరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ గురించి. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, మంచి లవ్ ట్రాక్ ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతారు, బాగా ఎంటర్టైన్ చేయగలుగుతారు. కాబట్టి ఈ ఇద్దరిని తీసుకున్నారు. మంచి డ్యాన్స్, ఇప్పుడు డ్యాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. సెకండ్ రతిక అండ్ యావర్ సీజన్ 7 నుంచి ఇద్దరు రాబోతున్నాం. పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ సీజన్ 8. 7 నుంచి యావర్ అండ్ రతిక వీళ్ళిద్దరి గురించి ఆల్రెడీ తెలుసు మనకు. ఆ సీజన్లోనే కొంచెం రతిక అంటే గేమ్ స్పాయిల్ చేసుకొని అటు ప్రశాంత్ సైడు ఇటు యావర్ సైడు అంతా ఆగమాగం అయింది. కాబట్టి బీబీ జోడీలో ఇంకో ఛాన్స్ ఇస్తే ఆల్రెడీ తనకు సీజన్లో 2 ఛాన్స్లు వచ్చినాయి. అంటే తన గురించి అంటే ఎంత టీఆర్పీ వచ్చి ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. కాబట్టి అట్లాంటి కంటెస్టెంట్ మళ్ళీ బీబీ జోడీకి వచ్చినట్లయితే ఆ నామినేషన్స్, ఆ హీట్, ఆ డ్యాన్స్ అంతా బాగుంటుంది. కాబట్టి రతిక రోజ్ని అండ్ యావర్ని తీసుకోవడం జరిగింది. యావర్ కూడా బాగా డ్యాన్స్ చేస్తాడు, రతిక కూడా అందంగా ఉంటుంది, ప్లస్ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరికి సెట్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ 9 నుంచి ఇప్పుడు దమ్ము శ్రీజ, కళ్యాణ్ లేదా తనుజ లేదా కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కళ్యాణ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి. ఎందుకంటే ఆ సీజన్ నుంచి తీసుకోవాలి కాబట్టి కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ కళ్యాణ్ వచ్చే వరకు కూడా మనకు ఇది కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేం. బట్ కళ్యాణ్తో పాటు దమ్ము శ్రీజ ఉండాలా లేదా తనుజ ఉండాలా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు దమ్ము శ్రీజను కూడా అడిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్, అండ్ తనుజాని కూడా అడుగుతారేమో అని నా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వీళ్ళిద్దరు రన్నర్ విన్నర్ కాబోతున్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరు ఉంటే షోకి ఇంకా హైప్ వస్తుంది. కానీ ఒక రన్నర్ విన్నర్ ఉండకపోవచ్చు మేబీ అని నా ఆలోచన. అందుకనే శ్రీజ లేదా తనుజ, కళ్యాణ్ ఈ ముగ్గురులో ఉండబోతుంది. సో మీకు ఈ ముగ్గురులో ఎవరు పేరైతే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సీజన్ 8 నుంచలే మళ్ళీ ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ రాబోతున్నారు. ఒక్కరైనా రియల్ జోడీ ఉండాలి కదా, అందరూ రియల్ జోడీ ఉంటే కొంచెం అంత బాగా ఉండదు. కాబట్టి రియల్ జోడీ అంటే మనకు మెరీనా అండ్ రోహిత్ గారు ఉన్నారు. బట్ మెరీనా గారు ప్రెగ్నెంట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తను కొంచెం బిజీగా ఉండడం వల్ల తను రాలేకపోతుంది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో ప్రేరణ అండ్ పుట్టు, వాళ్ళ హస్బెండ్ పేరు నాకు అంత తెలియదు, బట్ షోలో పుట్టు అని పిలుస్తుంది కాబట్టి ఆ పేరునే కన్సిడరేషన్ తీసుకొని ప్రేరణ అండ్ తన హస్బెండ్ రాబోతున్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డ్యాన్స్ అయితే అంత బాగా రాకపోవచ్చు కానీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారని నాకు అనిపించింది. కొన్ని షోస్లో చూశాను కదా ఇద్దరు రావడం, ఈస్మార్ట్ జోడీ కానీ కొన్ని షోస్లో చాలా బాగా చేశారు. కాబట్టి ఈ షోలో కూడా అంతే బాగా చేస్తారనిపించింది. నెక్స్ట్ వీళ్ళైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి. అంటే వీళ్ళకి తెలియదు కదా అంటే ఖచ్చితంగా చెప్తారు. రీతు అండ్ డెమాన్ పవన్ హౌస్లో ప్రస్తుతానికి మంచి రచ్చలేపే కొంచెం ఉన్నదంటే అది ఖచ్చితంగా రీతు డెమాన్దే. నెక్స్ట్ బీబీ జోడీకి తీసుకుంటే కూడా అట్లాంటి కాంట్రవర్సీ ఎక్కువగా అవుతుంది కాబట్టి రీతు అండ్ డెమాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సీజన్ అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళకు కాల్ వస్తుంది, వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఈ సీజన్ 9లో రీతు డెమాన్ రావాలా లేకుంటే తనుజ కళ్యాణ్ రావాలా, మీకు ఎవరో ఫేవరెటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సీజన్ 4-5 కాంబినేషన్లో ఇద్దరిని తీసుకున్నారు. సో సీజన్ 4 నుంచి దివిని తీసుకోవడం జరిగింది, సీజన్ 5 నుంచి విజయ్ సన్నీని తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ఒక పేరుగా చేసేసి బీబీ జోడీలో సీజన్ 2లో చూడబోతున్నాం. దివి చాలా రోజులు అవుతుంది చూడలేక, అంటే తనను ఎక్కడ కూడా షోస్లో కనిపించడం లేదు. ప్లస్ గ్లామరస్ గర్ల్, చాలా బాగా మాట్లాడగలుగుతుంది, చాలా బాగా డ్యాన్స్ చేయగలుగుతుంది. మనం ఆల్రెడీ సీజన్ 4లో చూసినట్లయితే చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. బట్ చిన్న నామినేషన్స్ వల్ల పప్పు అది లాస్ట్ ఇయర్ నామినేట్ చేయడం వల్ల కొన్ని మైనసెస్ ఉన్నాయి. కానీ డ్యాన్స్ అయితే బాగా చేస్తుంది కాబట్టి దివి అండ్ విజయ్ సన్నీని ఒక పేరుగా చేయడం జరిగింది. నెక్స్ట్ సీజన్ 5 నుంచి చాలా రోజుల నుంచి ఎక్కడ చూసినా అసలు సీజన్ 5 అంటున్నాను, సీజన్ 6ని అసలు దేకడం లేదు. ఎక్కడ చూసినా అసలు బిగ్ బాస్లోకి అందరు కంటెస్టెంట్స్ వస్తారు కానీ సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు. బట్ సీజన్ 6 మాత్రం ఒక్కసారి కూడా ఒక కంటెస్టెంట్ కూడా రావడం లేదు. ఒకసారి గీతు రాయల్ రావడం జరిగింది. అది కూడా హోమ్ టూర్ చేయడానికి తప్ప ప్రత్యేకంగా మన కెమెరా కనబడిన రోజే లేదు. కాబట్టి ఈసారి ఎందుకు మరి అంత కఠినంగా ఉండడం అనేసి సీజన్ 6 నుంచి కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగింది, కీర్తి అండ్ శ్రీహాన్ని. కీర్తి బట్ ఆల్రెడీ మనకు టాప్ 3లో ఉండడం జరిగింది. శ్రీహాన్ విన్నర్ రన్నర్ కమ్ అని చెప్పుకోవాలి, తను విన్నర్ రన్నర్ 2 అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఇద్దరిని తీసుకుంటే కొంచెం కాంట్రవర్సీ ప్లస్ మాట్లాడగలిగే అంత స్కోప్ ఉంటుంది. కాబట్టి
వాళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ కావ్య అని. ఎట్టకేలకైతే నిఖిల్ కావ్య అని ఇద్దరిని అడగడం జరిగింది బీబీ జోడి వాళ్ళైతే. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదండి నిఖిల్ కావ్య నుంచి. నిఖిల్కి అయితే ఓకే, బట్ కావ్యశ్రీ గారికి మాత్రం చాలా ప్రాబ్లం ఉండడం వల్ల మేబీ వీళ్ళు రాకపోవచ్చు. బట్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ టీం మాత్రం, బీబీ జోడి టీం మాత్రం. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి, కావ్య కూడా నెక్స్ట్ సీజన్స్లో వెళ్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొస్తే బాగుంటుంది అని జనాలకు ఉంది, మనకుంది, అందరికీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా అప్రోచ్ కావడం జరిగింది. బట్ 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఓటీటీ సీజన్ నుంచి ఒకరు కూడా తీసుకురావాలి కదా, అన్ని సీజన్స్ నుంచి తీసుకురావాలి. కొన్ని సీజన్స్ మిస్ అయినా కూడా ఓటీటీ పోయినసారి కూడా రాలేదు కాబట్టి ఈ సీజన్లో మిత్ర అండ్ నటరాజ్ వీళ్ళిద్దరిది అయితే మామూలు కాంట్రవర్సీ కాదండి బాబు. ఓటీటీ సీజన్ని ఊపేసిన మిత్ర అండ్ నటరాజ్ మాస్టర్ని తీసుకొస్తే ఇక ఉంటుందో వస్తుందో నాకు అర్థమే అవుతలేదు. నామినేషన్స్ వీళ్ళు మాట్లాడే పాయింట్లు ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొస్తారని నాకు అనిపిస్తుంది. మేబీ తీసుకొస్తే షోకి చాలా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నటరాజ్కి మిత్ర గారికి ఇద్దరికి పడదు, ప్లస్ వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళకు కూడా మటాష్ అయిపోవాలి, ప్లస్ నటరాజ్ గారికి డ్యాన్స్ బాగా వస్తుంది కాబట్టి ఈ షోలో తీసుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిత్ర కూడా కొంచెం నేర్చుకుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ ఇద్దరిని తీసుకున్నట్టుగా మనకు టాక్ వస్తుంది. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పృథ్వీ విష్ణు, రతిక యావర్, దమ్ము శ్రీజ కళ్యాణ్ లేదా తనుజ కళ్యాణ్, ప్రేరణ అండ్ హిస్ హస్బెండ్, తనుజ డెమాన్, దివి సన్నీ, కీర్తి శ్రీహాన్ అండ్ మిత్ర నటరాజ్. ఈ 10 జోడీలు అయితే మనకు ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా యాడ్ అవుతే మాత్రం నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి అప్డేట్ బేబీ జోడీ గురించి ఇవ్వబోతున్నాను. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎప్పుడు గ్రాండ్ లాంచ్ ఏంటి, దాంట్లో ఆల్రెడీ యాంకర్ తెలుసు మనకు శ్రీముఖి గారని. నేను జడ్జెస్ కూడా నేను ఫొటోస్ డిస్ప్లే చేస్తాను. వాళ్ళ నేమ్స్ అయితే నాకు అంత బాగా తెలియదు. సదా గారు ఒక్కరు తెలుసు, రాధా గారు అండ్ ఇంకో మాస్టర్ జానీ మాస్టర్, అతని పేరు అయితే నాకు క్లారిటీగా లేదు. బట్ ఈ ముగ్గురే ఉండబోతున్నారు. మళ్ళీ యాంకర్గా శ్రీముఖి ఉండబోతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బీబీ జోడీ మళ్ళీ రాబోతుంది. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.